ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరికీ సుపరిచితమే కదండి. యోగా క్లాసెస్ కోసం చాలామంది కాల్ చేస్తున్నారు. వెరీ థ్యాంక్స్. క్లాసెస్లో జాయిన్ అయ్యి చాలా బెనిఫిట్ అయ్యామని చెప్పి కూడా మెసేజెస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో లోయర్ అబ్డోమెన్ తగ్గడానికి మనం ఎలాంటి స్ట్రెచెస్ కావచ్చు, ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే మంచిది అన్నది తెలుసుకుందాము. స్పెషల్లీ 30 years దాటిన తర్వాత లోయర్ అబ్డోమెన్ అంటే సిజరిన్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, లేదు అంటే డెలివరీస్ తర్వాత లేడీస్కి కావచ్చు, జెంట్స్కి కూడా ఫుడ్ హ్యాబిట్స్ అనేది మారిపోతూ ఉంటుంది. 30 years, 30, 40 ఇలా దాటిన తర్వాత లోయర్ అబ్డోమెన్ చాలా లూజ్గా అయిపోతూ ఉంటుంది. లోయర్ అబ్డోమెన్ బెల్లీ కూడా చాలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫుడ్లో చాలా చేంజెస్ చేస్తారు, బట్ మనకు వెంటనే రిజల్ట్ అనేది కనిపించదు. ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఎస్పెషల్లీ మనకు లోయర్ అబ్డోమెన్ మీద మాత్రమే స్ట్రెచ్ బాగా వచ్చే ప్రాక్టీసెస్. ఈ ప్రాక్టీసెస్ చేసే ముందు నేను చాలా వీడియోస్లో చూపించాను. వార్మప్స్ కావచ్చు, లేదు అంటే సైడ్ స్ట్రెచెస్ కావచ్చు, సూర్య నమస్కారాలు, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత ఈ స్ట్రెచెస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ప్రాక్టీసెస్ అన్నీ మనము ఓవరాల్ బాడీని స్ట్రెచ్ చేసి మనకు కావలసిన పార్ట్ మీద, లైక్ బెల్లీ కావచ్చు, థైస్ కావచ్చు, సైడ్స్ కావచ్చు, ఇలా ప్రెషర్ ఇస్తూ ప్రాక్టీసెస్ చేస్తే మనకు రిజల్ట్ బాగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ బెల్లీ మీద మాత్రమే కంటిన్యూస్గా ఫోకస్ చేస్తూ ఉంటారు. అప్పుడు బాడీ కంప్లీట్గా స్ట్రెచ్ అండ్ వార్మప్ అవ్వకుండా మనకు రిజల్ట్ అనేది కంప్లీట్నెస్ ఉండదన్నమాట. సో మీరు వార్మప్స్ చేసేసి, నేను ఇప్పుడు కొన్ని సింపుల్ వార్మప్స్ కూడా చూపిస్తాను. వార్మప్స్ చేసేసి సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? వచ్చేసేయండి. చూడండి, లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి, షేక్ చేసుకోండి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ప్రాక్టీసెస్ చేయకూడదు, వార్మప్స్ చేసిన తర్వాత చేయాలి. ఇలా లెగ్స్ని 1, 2, 3, 4, 5, 6 యాంకిల్ స్ట్రెచెస్ చేసేసేయండి. తర్వాత రొటేషన్స్ క్లాక్ వైజ్ ఒక 6 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 times. తర్వాత టోస్ని ఇలా టైట్ చేసి రిలీజ్ చేసుకోండి. ఇలా టైటన్ చేసినప్పుడు మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత నీస్ని ఇలా స్లోగా ట్యాప్స్ చేసుకోండి. తర్వాత రైట్ లెగ్ని చూడండి, పొట్ట మీద బాగా స్ట్రెచ్ రావాలని చెప్పాను కదా, ఇలా చక్కగా రొటేట్ చేస్తూ పొట్ట మీదకి స్ట్రెచ్ వస్తూ ఉంటుందన్నమాట. బాగా గమనిస్తూ రిలాక్సింగ్గా ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది, నేను ఇంకొంచెం రొటేషన్ పెంచగలుగుతానా, ఇలా మన మనసు అంతా, ఫోకస్ అంతా కూడా ప్రాక్టీస్ మీద పెట్టి చేసామంటే రిజల్ట్ బాగుంటుంది. క్లాక్ వైజ్ ఒక 6 times చేసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 times చేసుకోండి. తర్వాత లెఫ్ట్ క్లాక్ వైజ్ ఒక 6 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 times, రివర్స్. ఇలా బాగా లోయర్ అబ్డోమెన్ మీద మాత్రమే బాగా ప్రెషర్ వస్తుందన్నమాట. తర్వాత చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుని హ్యాండ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ లెగ్ని పైకి స్ట్రెచ్ చేయండి. డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, డౌన్. ఎంత అంటే మనకు ఆ మజిల్ అంతా కూడా ఒక్క దగ్గరకు వచ్చి ఇలా మనకు బాగా ఒక ట్యూబ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ట్యూబ్ లాగా కనిపించిన తర్వాత వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటుంది. ఎంత చక్కగా వైబ్రేషన్స్ వస్తాయంటే మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. బ్రీత్ ఇన్ అప్, చక్కగా ఉండాలి. లెగ్ ఇలా బెండ్ చేశారనుకోండి, ఆ వైబ్రేషన్స్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెచ్ చేసి కరెక్ట్గా ఉండండి. డౌన్, బ్రీత్ ఇన్, డౌన్, బ్రీత్ ఇన్, డౌన్. బ్రీత్ ఇన్ చేసినప్పుడు పైకి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్. ఒక 5 seconds, 10 seconds మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్ అప్, మెయింటైన్. 2, 4, 6, 8, 10. రిలాక్స్. తర్వాత లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని చూడండి, హ్యాండ్స్ని బ్యాక్ పెట్టుకొని ట్విస్ట్ చేయండి. నడుము రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఒక సైడ్కి అలానే మెయింటైన్ చేద్దాం. 2, 4, 6,
8, 10. సెంటర్ ఆపోజిట్ డైరెక్షన్లో 2, 4, 6, 8, 10. సెంటర్. తర్వాత చూడండి ఒక సైడ్కి ఇలా తిరగాలి. లెఫ్ట్ హ్యాండ్ని డౌన్ చేసుకున్నాము, రైట్ లెగ్ని స్లోగా అప్. 1, 2, 3, 4, 5, 6. ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. టోస్ని కూడా టైట్ చేసుకోవాలి. 2, 4, 6, 8, 10. తర్వాత చూడండి లెగ్ని 1, 2, 3, 4 మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. స్లోలీ సెంటర్. తర్వాత పొట్ట మీదకి గట్టిగా ఇలా ప్రెషర్ ఇచ్చి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. రిలీజ్. ఇదే ప్రాక్టీస్ని అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. అదర్ సైడ్ కూడా సేమ్. అప్ డౌన్. 1, 2, 3, 4, 5, 6. జస్ట్ 6 కౌంట్స్ తోటి స్టార్ట్ చేయండి. 10 కౌంట్స్, 20 కౌంట్స్ అలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. తర్వాత సైడ్స్ 1, 2. ఇలా సైడ్స్ చేసినప్పుడు లోయర్ అబ్డోమెన్ మీద బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. ఎస్, స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. తర్వాత నీని పొట్ట వరకు ప్రెషర్ ఇవ్వండి బాగా. 2, 3, 4, 6, 8, 10. స్లోలీ సెంటర్. అలానే బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకొని చక్కగా చేతులు చెస్ట్ వద్ద ఉంచుకొని చూడండి లోయర్ అబ్డోమెన్ ఎక్కడైతే మనకు ప్రెషర్ రావాలనుకుంటామో ఆ పొట్ట దగ్గర పొట్టతోటి మ్యాట్ని బాగా ప్రెషర్ ఇవ్వండి. డీప్ బ్రీతింగ్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ పైకి మెయింటైన్ చేయండి. అబ్డోమినల్ మజిల్స్ బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. ఫీల్ అవ్వండి. 2, 4, 6, 8, 10. అబ్డోమినల్ మజిల్స్ చక్కగా టైటన్ కూడా అవుతాయన్నమాట. ఇంకొకసారి ఇన్హేల్. ఇలా 4 to 5 టైమ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసి మినిమం 3 టైమ్స్, మినిమం 20 సెకండ్స్ మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. దెన్ స్లోలీ డౌన్. రిలాక్స్. చూసారు కదా, ఇలా సింపుల్గానే ఉంటాయి ప్రాక్టీసెస్. ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీలో చేంజెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక 1 వీక్ చేసి 10 డేస్ చేసి గ్యాప్ ఇచ్చేసి నాకు టైం కుదరలేదని ప్రాక్టీస్ ఆపేసి అలా చేసామనుకోండి మనకు రిజల్ట్ రాదు. రెగ్యులర్గా భోజనం ఎలా అయితే రెగ్యులర్గా చేస్తామో మనం యోగా ప్రాక్టీస్ కూడా అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే హెల్తీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం. నమస్తే.